ఇంకొక పక్కన సౌర్యమాన్ పటేల్, ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఎండీగా ఉండి ఈయన కూడా బీటెక్ ఐఐటి కాన్పూర్ బయోటెక్నాలజీ. ఇలాంటి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ పని చేస్తూనే ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ ఎట్లా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్ని టెక్నాలజీ వాడి ఇంక్లూడింగ్ ఏఐ. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, మనందరం ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని. నేను చాలా రైళ్లు రాజకీయాలు చేశాను. 95 నుంచి నా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇలాంటి సైక్లోన్స్ వస్తే పబ్లిక్ ఆర్ ఫీలింగ్ సేఫ్. ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం, తుఫాన్ ఆపలేం. కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేస్తాం. అదే సమయంలో ఎక్కడికెక్కడ ప్రిపేర్డ్నెస్, ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హావ్ ఫాలోడ్. ఇది అయిన తర్వాత ఒకప్పుడు మాన్యువల్గా ఉండేది. ఒక వారం లోపలనే నేనే అక్కడుండి ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. హరికేన్ వస్తే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ మై సెక్రటరియేట్ 10 days అక్కడే ఉన్నా. చీఫ్ సెక్రటరీ హైదరాబాద్లో ఉండి అన్ని మొబిలైజ్ చేసి పంపిస్తే ఆల్ సెక్రటరీస్ మండలానికి ఒక సెక్రటరీని వేశారు. ఇది అయిపోయే వరకు అక్కడే ఉండాలి వాళ్ళు. అదే మరిగా ఉదు వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ ఆన్ ది ఫీల్డ్. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందంటే సెక్రటరియట్లో కూర్చుంటే సీరియస్నెస్ రాదని దానికి ఆపోజిట్ పక్కనే ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు. అక్కడ కూర్చున్నాం. అక్కడి నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తేనే ఆ సీరియస్నెస్ వస్తుందని ఆపరేట్ చేశాం. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీరు చూస్తే రియల్ టైం కంట్రోల్ చేయడమే కాకుండా రియల్ టైం అసెస్ చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ప్రాకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్స్ తయారు చేశాడు. అవి మీరు చూస్తే మొత్తం కలిసి 5,265,51,81,81,000 నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం. దీంట్లో కూడా అగ్రికల్చర్లో 829 కోట్లు, హార్టికల్చర్లో 39,99,00,000, సెరికల్చర్ 65 లక్షలు, అనిమల్ హస్బెండరీ 71 లక్షలు. నేను ఒక మాట చెప్పాను ఆ రోజు, మనుషులు చనిపోవడానికి వీలేదు, 0 క్యాజువాలిటీ. చనిపోయింది 2. ఒక అతను పడవ ఉంటే కొట్టుకోబోతుందని అప్పుడు పోయాడు. ఇంకొక ఆయన తెల్లవారితో మార్నింగ్ కాల్స్కి బయటపోయాడు. ఇప్పుడు అందరికీ ఎన్నోసార్లు చెప్తాను, ఇంట్లో ఉన్నాయి మీరు ఇంట్లోనే ఉండాలని. ఓసారి మన వాళ్ళు కూడా ఇచ్చిన మరుగుదొడ్డి కాపాడుకోవడం కానీ వాడుకోవడం కానీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అనిమల్స్ అయితే చాలా తక్కువ చనిపోయాయి, 120, 110 ఆ ప్రాంతాల్లో చనిపోయినాయి. ఇంకో పక్క ఫిషరీస్ సెక్టర్లో ప్రాథమికంగా వచ్చిన 1270 కోట్లు వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 109 కోట్లు, హౌసింగ్ 5,53,00,000, R&B హెవీ లాస్. ఇది మనం ఎందుకంటే రోడ్డు అన్ని కట్ కావడం, ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పాట్ హోల్స్ పడిపోవడం, ఏసియన్ రోడ్స్ అనే రోడ్డు ఒక రెయిన్కి పతనం అయిపోయినాయి. 2,079 కోట్లు, 2,079,90,00,000 రూపాయలు నష్టం వచ్చింది. ఈసారి వాటర్ రిసోర్సెస్ మీరు చూస్తే 207 కోట్లు. ఒకప్పుడు గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్టు పైన నీళ్లు పోయిన పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పనిచేయలేదు అనే కంప్లైంట్ లేదు. ఇంకొక పక్క అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి, పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి. ప్రివెంటివ్ తీసుకున్నాం, మెయింటెనెన్స్ తీసుకున్నాం,
క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ఫాల్ తీసుకున్నాం, అసెస్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్, వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం. కాబట్టి 207 కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు. RWS 1,26,00,000, పంచాయత్ రాజ్ 8,70,00,000 ఇంకా దీంట్లో ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇంత డెవాస్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నిట్లో కలిపి 16 కోట్లు. అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి 1,52,00,000. మొత్తం కలిస్తే